హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, చాలామంది జాబ్స్ గురించి ట్రై చేసేటప్పుడు ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. గవర్నమెంట్ జాబ్స్ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి మెయిన్ రీజన్స్ అంటూ ఏమున్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే జాబ్ సెక్యూరిటీ అండ్ ఆల్సో మనకి వచ్చేటటువంటి బెనిఫిట్స్. నెక్స్ట్ చూసుకుంటే సొసైటీలో వచ్చేటటువంటి రెస్పెక్ట్. సో ఈ కారణాల వల్ల చాలామంది గవర్నమెంట్ జాబ్స్పై ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఆల్సో గవర్నమెంట్ జాబ్స్లో ఇంకా ఎక్కువగా గెజిటెడ్ ఆఫీసర్ జాబ్స్ ఏమన్నా ఉంటే వాటికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇన్ కేస్ మీరు కూడా ఇటువంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటే, గెజిటెడ్ ఆఫీసర్ జాబ్స్ లాంటి వాటి కోసం వెయిట్ చేస్తుంటే మీకు ఒక గుడ్ న్యూస్. సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గానే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకునే విధంగా గ్రూప్ ఏ కేటగిరీలో ఖాళీగా ఉన్నటువంటి గెజిటెడ్ ఆఫీసర్ జాబ్స్ని రిక్రూట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మన గుడ్ న్యూస్ ఏంటంటే, ఈరోజు మనం తెలుసుకోబోయే ఏదైతే జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్లో ఈ పోస్టుల గురించి తెలుసుకోబోతున్నాను. ఇన్ కేస్ మీరు డిగ్రీ అయితే కంప్లీట్ చేసండి, ఒక మంచి జాబ్ కోసం వెయిట్ చేస్తుంటే వీడియోని ఎండింగ్ వరకు చూసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. ఏ డౌట్ ఉన్నా సరే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేసుకోండి. ఇక మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఇప్పుడు మీకు నేను ఎంత ఇంట్రొడక్షన్ ఇచ్చిన ఈ జాబ్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి రావడం అయితే జరిగింది. పోస్ట్ నేమ్ చూసుకుంటే మనకి అసిస్టెంట్ కమాండెంట్. ఇవి మనకి జీడీ అండ్ టెక్నికల్ అని చెప్పేసి రెండు కేటగిరీలుగా డివైడ్ అయితే చేశారు. టెక్నికల్లో మళ్ళీ మనకి ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ అని చెప్పేసి మళ్ళీ రెండు సబ్ కేటగిరీలుగా డివైడ్ అయితే అయ్యాయి. సో మెయిన్లీ మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ గురించి ఎస్పెషల్లీ మీకు హైలైట్ చేశాను కాబట్టి ఓన్లీ జీడీ జాబ్స్ గురించి మాత్రమే వీడియోలో డిస్కస్ అయితే చేస్తాను. సో ఇప్పుడు మనం ఆ వివరాలు అయితే చూద్దాం. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లికేషన్స్ ఏమన్నా ఉంటే అవి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఆఫ్లైన్లో ఎటువంటి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక అప్లికేషన్స్ అనేవి చూసుకుంటే ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి మార్చి 6వ తారీఖు వరకు ఆన్లైన్లో తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అంటే ఈ మంత్ 19th నుంచి నెక్స్ట్ మంత్ 6th వరకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఆన్లైన్లో అప్లై అయితే చేయొచ్చు. ఇక్కడ డీటెయిల్స్ని క్లియర్గా అయితే చూడండి. మీకు ముందుగానే మెన్షన్ చేశాను కదా, ఇవి గెజిటెడ్ ఆఫీసర్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ ఏ కేటగిరీకి సంబంధించిన జాబ్స్ అని. ఇక్కడ నేను అండర్లైన్ చేస్తుంది చూడండి, అసిస్టెంట్ కమాండెంట్, గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. డీటెయిల్స్ అనేవి చూడండి. అండ్ ఆల్సో ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూద్దాం. ఈ ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో మీకు ఇంపార్టెంట్గా తెలియాల్సింది ఏంటంటే, ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేయాలా, తెలంగాణ వాళ్ళు అప్లై చేయాలనే కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఈ జాబ్స్కి ఎవరైనా అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇది మనకి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి జాబ్ నోటిఫికేషన్ కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇటువంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే తప్పనిసరిగా అప్లై అయితే చేసేయచ్చు. ఇక ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్తే, ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం జీడీ జాబ్స్ గురించి తెలుసుకుంటున్నాం. అసిస్టెంట్ కమాండెంట్ జీడీ అంటే జనరల్ డ్యూటీకి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అయితే తెలుసుకుంటున్నాం. సో ఈ జాబ్స్ గురించి మాట్లాడేటప్పుడు ఈ జాబ్స్కి అసలు ఎవరు అప్లై చేయాలని చూస్తే, ఈ జాబ్స్కి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇన్ కేస్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే మీకు అవకాశం లేదని చెప్పి డిసప్పాయింట్ అవ్వకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే షేర్ చేయడానికి కాస్త ప్రయత్నించండి. ఇక ఇప్పుడు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్స్ అనేవి చూస్తే, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే వాళ్ళకి ఉండవలసినటువంటి మినిమం ఏజ్ చూసుకుంటే 21 years, మ్యాక్సిమం 25 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ జాబ్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అవుతాయి. వాటి డీటెయిల్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇక ఇప్పుడు మనం అసిస్టెంట్ కమాండెంట్ ఈ జీడీ జాబ్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే, ఇక్కడ నేను అండర్లైన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకి మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే, షుడ్ హోల్డ్ ఏ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే మీరు డిగ్రీ కంప్లీట్ చేసిండి, మీకు 60% ఆఫ్ మార్క్స్ అనేవి ఉండుంటే డిగ్రీలో ఈ జాబ్స్కి ఎటువంటి డౌట్ లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ ఒక మెలిక కూడా ఉంది. అంటే ఇక్కడ నోటీస్ చేయాల్సిన ఒక పాయింట్ కూడా ఉంది. అదేంటంటే, మీరు ఏదైతే డిగ్రీ చేస్తుంటారో అది డిగ్రీలో మీరు బీఏ చేసినా బీఎస్సీ చేసినా ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ డిగ్రీ కన్నా ముందు మీరు ఏదైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తుంటారో లేదా డిప్లొమా కంప్లీట్ చేస్తుంటారో అక్కడ చూసుకుంటే మీకు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అనేవి సబ్జెక్ట్స్గా ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ యాజ్ ఏ సబ్జెక్ట్ అప్ టు ఇంటర్మీడియట్ ఆర్ క్లాస్ 12 అని మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో డిప్లొమా అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. అంటే మీరు డిగ్రీలో బీఏ చేసినా బీఎస్సీ చేసినా లేదా బీకామ్ చేసినా ఎటువంటి ప్రాబ్లం లేదు. 60% ఆఫ్ మార్క్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. బట్ దానికన్నా ముందు ఏదైతే ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా కంప్లీట్ చేస్తుంటారో అక్కడ చూసుకుంటే మీకు 55% ఆఫ్ మార్క్స్ ఉండడంతో పాటు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అనేవి సబ్జెక్ట్స్గా ఉండాలి. సో ఈ పాయింట్స్ ఇక్కడ మీరు క్లియర్గా అయితే నోటీస్ అయితే చేయండి. సో ఓన్లీ మనం ఈ ఒక్క జాబ్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా. సో రిమైనింగ్ పోస్టుల గురించి మనం
స్కిప్ చేద్దాం, ఎందుకంటే వాటి క్వాలిఫికేషన్స్ అనేవి లిటిల్ బిట్ కాంప్లికేషన్స్గా ఉన్నాయి. సో అండ్ ఆల్సో వేకెన్సీస్ కూడా వాటికి చాలా తక్కువ ఉన్నాయి. అందుకోసం ఆ పోస్టుల డీటెయిల్స్ అయితే స్కిప్ చేశాను. ఇక నెక్స్ట్ మీకు చెప్పాను కదా, రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికేబుల్ అవుతాయి. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి చూసుకుంటే 5 years ఫర్ SC/ST క్యాండిడేట్స్, 3 years ఫర్ OBC నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ అని చెప్పి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఫర్దర్ డీటెయిల్స్లో భాగంగా ముందుగా మనం వేకెన్సీస్ గురించి మాట్లాడదాం. వేకెన్సీస్ గురించి ఒకసారి మనం మాట్లాడినట్లయితే ఇక్కడ నేను వేకెన్సీస్ గురించి అండర్లైన్ చేశాను. ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇచ్చేసి టోటల్గా మనకి 70 వేకెన్సీస్ అంటే 70 పోస్టులు అయితే అసిస్టెంట్ కమాండెంట్కి నోటిఫికేషన్ ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు. ఇందులో మనకి ఏదైతే మనం మాట్లాడుతున్నటువంటి జీడీ అంటే జనరల్ డ్యూటీ ఉన్నాయో వాటికి సంబంధించి ఎస్పెషల్లీ 50 వేకెన్సీస్ అంటే 50 పోస్టులు అనేది మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో 50 పోస్టులు కూడా కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు. ఇన్ కేస్ మీరు మీ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెక్ చేయాలనుకుంటే వీడియోని పాస్ చేసి చూడొచ్చు, లేదా డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను నోటిఫికేషన్ సంబంధించి, అక్కడ క్లిక్ చేసినా డీటెయిల్స్ అనేది క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయాలని చెప్పి మాట్లాడుకున్నాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేయాలనేది కూడా తెలుసుకున్నాం. అండ్ ఆల్సో ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు ఉంటుంది కదా, ఆ అప్లికేషన్ ఫీజు గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. ఇక్కడ చూడండి, మనకి ఎగ్జామినేషన్ ఫీజు అని చెప్పేసి అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్ అందరూ కూడా 300 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. అంటే 300 రూపాయల అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫీజుగా పే చేయాలి. బట్ అప్లై చేసే టైంలో ఎవరైతే SC/ST క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జంప్షన్ ఇచ్చారు. అంటే SC/ST క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయకుండానే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ డీటెయిల్స్ని ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, మనం ఇక ఎంతో హైలైట్గా చెప్పుకున్నటువంటి ఈ గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ జాబ్కి మనం సెలెక్ట్ అయితే ఈ అసిస్టెంట్ కమాండెంట్ జాబ్కి సెలెక్ట్ అయితే మనకు వచ్చేటటువంటి శాలరీ అనేది లెవెల్ 10 ప్రకారం ఉంటుందని చెప్పారు. అంటే పే లెవెల్ అనేది 10 ప్రకారం ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్. దీంట్లో బేసిక్ పే చూసుకుంటే 56,100. అంటే మనకి ఈ లెవెల్ 10 ప్రకారం శాలరీ వస్తే బేసిక్ పే 56,100 విత్ ఎటువంటి అలవెన్సెస్ యాడ్ చేయకుండా. విత్ అలవెన్సెస్ కూడా మనం చూసి అదర్ బెనిఫిట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తే మీకు అరౌండ్ వచ్చేటటువంటి శాలరీ అనేది నియర్ టు 1 lakh వరకు ఉంటుంది. అంటే 75 to 1 lakh బిట్వీన్ మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది ఈ జాబ్ కనుక మీరు సెలెక్ట్ అయితే. సో చాలా కష్టపడాలి ఈ జాబ్ అయితే రావాలంటే. సో ఇన్ కేస్ మీరు ఒక మంచి పొజిషన్ కావాలి, సొసైటీలో మంచి రికగ్నిషన్ కావాలి, లైఫ్ టైం సెటిల్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ జాబ్స్కి అయితే ట్రై అయితే చేయండి. ఇక ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఫైనల్ డీటెయిల్స్ అయినటువంటి సెలక్షన్ ప్రాసెస్ వివరాలని క్లియర్గా చెక్ చేద్దాం. ఈ ఫైనల్ డీటెయిల్స్లో మనకి సెలక్షన్ ప్రాసెస్ టోటలీ 5 స్టేజెస్లో ఉన్నాయి. అంటే మనకి 5 స్టేజెస్లో ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో అందులో మనం ఫస్ట్ స్టేజ్ గురించి మాట్లాడుకుంటే ఈ స్టేజ్ 1ని మనకి CG/CAT అని పిలుస్తారని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూడొచ్చు. అయితే ఈ స్టేజ్లో మనకి 100 క్వశ్చన్స్తో ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ క్వశ్చన్లు అన్నీ కూడా మనకి మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్ మనకి 4 మార్క్స్ అయితే క్యారీ చేస్తుంది. అండ్ ఆల్సో నెగిటివ్ మార్క్ కూడా ఉందని చెప్పి మెన్షన్ చేశారు. మనకి ఒక నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే ఒక క్వశ్చన్ మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. అండ్ ఆల్సో రాంగ్ ఆన్సర్ చేస్తే ఆ క్వశ్చన్కి వచ్చే 4 మార్క్స్ పోవడంతో పాటు మీరు ఆ క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ చేసినందుకు మీకు వచ్చిన స్కోర్లో ఒక మార్క్ అనేది లెస్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఈ ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పారు. స్టేజ్ 1 ఎగ్జామ్. ఈ స్టేజ్ 1 ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకి మొత్తం 4 పార్ట్స్గా ఉంది. 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇందులో సబ్జెక్ట్ 1 చూసుకుంటే ఇంగ్లీష్, సబ్జెక్ట్ 2 చూసుకుంటే రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, సబ్జెక్ట్ 3 చూసుకుంటే జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్, సబ్జెక్ట్ 4 చూసుకుంటే జనరల్ నాలెడ్జ్. ప్రతి సబ్జెక్టుకి సంబంధించి కూడా మనకి 25 అని చెప్పేసి టోటలీ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎగ్జామ్ చూసుకుంటే 2 hours టైం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ అయితే చూడండి. సో ఎవరైతే మనకి ఈ స్టేజ్ 1 కంప్లీట్ అయితే చేస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ అయితే చేసి వాళ్ళకి స్టేజ్ 2 ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డ్ అని చెప్పేసి ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఈ స్టేజ్ 2 ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత చూసుకున్నట్లయితే మనకి స్టేజ్ 3 ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఈ స్టేజ్ 3 ఎగ్జామ్ని చూసుకుంటే మనకి ఫైనల్ సెలక్షన్ బోర్డుగా మెన్షన్ అయితే చేశారు. స్టేజ్ 3 కూడా కంప్లీట్ అయిన తర్వాత స్టేజ్ 4లో మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ స్టేజ్ 5లో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైప్ ఆఫ్ ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఓవరాల్గా ఈ విధంగా 5 స్టేజెస్లో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఓన్లీ స్టేజ్ 1 సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ చెప్పారు. రిమైనింగ్ స్టేజెస్ గురించి చెప్పలేదని చాలామంది అనొచ్చు. వీటన్నిటి డీటెయిల్స్ మీకు అయితే అవసరం లేదు. ప్రజెంట్ అయితే ఈ జాబ్స్కి అప్లై చేయాలని ఇంట్రెస్ట్ మీకు ఉంటే అప్లై చేసే టైంలో మీకు స్టేజ్ 1 రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందని తెలుసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ స్టేజెస్ అనేది మీరు గోయింగ్ ఫార్వర్డ్ వెళ్ళే కొద్దీ మీకు అన్నీ కూడా క్లియర్గా అయితే అర్థమవుతాయి.
ఇక ఈ జాబ్స్కి సంబంధించిన ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతాయి అంటే ఓవరాల్గా మనకి ఏప్రిల్ నుంచి ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. డిసెంబర్ 2024 ఎండింగ్ కల్లా మీకు సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయితే అయిపోతుంది. అండ్ ఆల్సో 25 స్టార్టింగ్లోనే మీరు జాబ్గా జాయిన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా ఏదైతే మీకు నేను మెన్షన్ చేసినటువంటి జాబ్ నోటిఫికేషన్ అయితే ఉందో ఆ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశాను అనిపించినా లేదా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి ఈ రిక్రూట్మెంట్పై తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ని రైజ్ చేస్తే నేను దానికి సంబంధించిన ఆన్సర్ మీకు పిన్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అండ్ ఆల్సో ఎప్పుడు అడిగేది నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. వీలైతే ఇన్ఫర్మేషన్ని ఎక్కువ మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ అయితే చేస్తున్నందుకు.